ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఆల్మైటీ. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా యేసయ్య శుభనామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారండి? మరి గత జూలై మాసం అంతా కూడా ప్రభు తన రెక్కల చాటును భద్రపరిచి ఆగస్టు నెలలోకి మళ్ళీ ప్రవేశపెట్టినందులకు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. అవునండి, జూలై మాసంలో మనకంటే యోగ్యులైన వారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. అనేకులు మహిమలోనికి చేరారు, అనేకులు మరి వారు కాలు జారిపోయి మరణావస్థలో ఉన్నారు. అయితే మనల్ని వారిలో ఒకరిగా ప్రభు చేయలేదు, కానీ తన కృపలో భద్రపరిచారు, మన ఆయుష్ పెంచారు. తన కృపలో తన నామమునకు ఆశీర్వాదకరంగా వాడబడాలనో లేక ఇంకొన్ని మనం సరి చేసుకోవాల్సినవి ఉన్నాయనో దేవుడు మనకు కృప చూపించాడు. ఆ కృపను మనం సద్వినియోగం చేసుకుందాం. ఆ కృపను వ్యర్థపరచకుండా ప్రభు సహాయం కోరుకుంటూ ప్రభు నామంలో మనం స్థిరపరుస్తాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మెట్టుకి సమయంలో ఈ యొక్క ఆరాధనలో ప్రభు సహాయం మనకు దొరుకులాగున్న దైవ సహాయం కోరుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం పొందుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన ప్రియ పరమ తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నామయ్యా. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, మహిమోన్నతుడవు, నాయన సర్వశక్తుడవు, అద్భుతమైనటువంటి కృప చూపించినావు, నీకు స్తోత్రాలు. గత జూలై మాసం అంతా కూడా నీ రెక్కల చాటును భద్రపరిచి ఆగస్టు నెలలో 2వ దినాన్ని మమ్మల్ని ప్రవేశపెట్టారు. అద్భుతమైన నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు, మహిమను బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. మరి ప్రతి పరిస్థితుల్లో కూడా గత మాసం అంతా కూడా రెక్కల చాటును మమ్మల్ని భద్రపరచావు, నేడున్నట్లుగా సజీవులుగా ఉంచావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ఈరోజు జరుగుతున్న ఈ ఆరాధన మీ నామ మహిమార్థమై జరిగించులాగున మాకు సహాయం చేయండి. ఈ ఆరాధన జరిగించుకోవడానికి మీరే కృప చూపించారు, అన్ని ఏర్పాట్లలో సహాయం చేశారు. తిరిగి ఈ ఆరాధన మహిమయుక్తమైన ఆనందము ఈ ఆరాధనలో చూసేవారికి, ఈ ఆరాధనలో గడుపు వారికి మహిమయుక్తమైన ఆనందము కలుగులాగున మీరు కార్యము జరిగించండి, మీ ప్రభావం ఉంచండి. నీకు స్తోత్రాలు నాయన. నీకు మాకు అడ్డుగా వస్తున్న ప్రతి దోషమును రక్త ప్రోక్షణ చేసి కడిగి పరిశుద్ధపరిచి నీ నా మహిమార్థమై ఈ ఆరాధనను ఘనంగా జరిగించమని యేసయ్య నామమున ప్రార్థన చేసి పొందుచున్నాం ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి వీక్షకులందరికీ కూడా సోదరులందరూ కూడా యేసుక్రీస్తు నామములో స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మనందరికీ ప్రియ స్నేహితుడు, ప్రాణ స్నేహితుడైన యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు కొన్ని పాటలు పాడుకొని ప్రభువును మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవునికి వందనాలండి. స్నేహితుడు, నా స్నేహితుడు అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా, నిజమైన స్నేహితుడా.
నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచాను నిరతం నీ తోడుకై. నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచాను నిరతం నీ తోడుకై. ఇచ్చేదన్నా సర్వస్వము నాకు నాశలు ఈడేచుము. ఇచ్చేదన్నా సర్వస్వము నాకు నాశలు ఈడేచుము. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా. కన్నీటిలో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు. కన్నీటితోనున్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు. మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా. హల్లెలూయా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. షారోను రోజావే నా ప్రాణ స్నేహమైన పాట పాడుకుని దేవుని మహిమపరచుదాం. షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే. షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే. సుందరుడవు నీవు సుందరుడవు 10,000లో నీవు శ్రేష్ఠుడవు. సుందరుడవు బహు సుందరుడవు 10,000లో అతి శ్రేష్ఠుడవు. హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా. స్నేహితులే మరచిపోయిన బంధువులే విడిచిపోయిన తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే. స్నేహితులే మరచిపోయిన బంధువులే విడిచిపోయిన తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే. సహచారివే సహచారి
సహచారివే నా సహచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే రోగపు పడకలోన నిరీక్షణ కోల్పోయిన నన్ను తాకి స్వస్థపరచిన వైద్యుడవే రోగపు పడకలోన నిరీక్షణ కోల్పోయిన నన్ను తాకి స్వస్థపరచిన వైద్యుడవే పరిహారివే పరిహారివే నా వ్యాధులు భరించిన యేసువే పరిహారివే నా పరిహారివే నా వ్యాధులు భరించిన యేసువే హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే సుందరుడవు నీవు సుందరుడవు 10,000లో నీవు శ్రేష్ఠుడవు సుందరుడవు బహు సుందరుడవు 10,000లో అతి శ్రేష్ఠుడవు హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఆల్ మైటీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ యూ ఫాదర్, ప్రైజ్ యూ ఆల్ మైటీ. హల్లెలూయా. ఆయన మన ప్రాణ స్నేహితుడని, ఆయన నిర్దోషమైన గొర్రెపిల్లగా మన కొరకు రక్తం కార్చాడని ఈరోజు స్నేహితుల దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రాణ స్నేహితుడని కీర్తించాం. అలాగే మొదటి పునరుత్థాన ఆరాధనను జ్ఞాపకం చేసుకుంటూ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తమును కార్చి షారోను రోజాగా మన కొరకు ప్రత్యక్షమై ప్రభువు మనందరినీ కూడా పరిశుద్ధపరిచిన ఆ గొర్రెపిల్ల రక్తమును కార్చిన ఆ యొక్క
పరిశుద్ధమైన రక్తమును బట్టి, ఆ కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొకసారి మనం ప్రభువును ఆరాధన చేసుకుందాం. ఇది శ్రేష్టమైన ఆరాధన సమయం. మనమందరం కూడా నిండు మనసుతో మన ప్రభువును మనం ఆరాధన చేయబద్దులమై ఉన్నాం. ప్రియులారా, గత ఈ 2026వ సంవత్సరంలో ఎంతవరకు కూడా ప్రభు తన కృపలో భద్రపరిచాడు. ఈ 7 మాసాలు కూడా ఎన్నో కన్నీళ్ళు, ఆ కన్నీళ్లను కీర్తనలుగా మార్చాడు. ఎంతో గాయము, ఆ గాయమును గానాలుగా మార్చాడు. ఏమండి, ఆయన మారని దేవునిగా ఇంతవరకు మళ్ళీ మోసాడు, మరలా మోస్తూ ఉన్నాడు. ఆయన కాపాడాడు, ఇంకనూ కాపాడుతాడు. మారని దేవుడిగా, మహోన్నత దేవునిగా మనకు ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువుని ఆరాధన చేద్దాం. దైవజనులు ఆండ్రూ ఆషర్ గారు రాసినటువంటి పాట, ఈ పాట పాడుకుని ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. కన్నీరే కీర్తనలాయే, గాయాలే గానాలాయే. కన్నీరే కీర్తనలాయే, గాయాలే గానాలాయే. కాచినావు కాపాడెదవు, మోసినావు మోయుదువు. మారని దేవ మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. మారని దేవ మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును. కన్నీలే కీర్తనలాయే, గాయాలే గానాలాయే. కాచినావు కాపాడెదవు, మోసినావు మోయుదువు. మారని దేవ మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. మారని దేవ మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును. అవునండి, అర్హత లేని నాపై అంతులేని కృపను చూపి ప్రేమతో పిలిచి తండ్రివై మోసాడండి. మనము తూరిన ప్రతి క్షణమున భుజములపై మోసాడు. నమ్మకమే లేని మనల్ని నమ్మిన ప్రేమ మన యేసు ప్రభువారు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అర్హతే లేని నాపై అంతులేని కృపను చూపి ప్రేమతో పిలచితివి, తండ్రివై మోసితివి. అర్హతే లేని నాపై అంతులేని కృపను చూపి ప్రేమతో పిలచితివై, తండ్రివై మోసితివి. నే తూలిన ప్రతి క్షణాన భుజములపై మోసితివి. నే తూలిన ప్రతి క్షణాన భుజములపై మోసితివి. నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు. నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు. మారని దేవ మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. మారని దేవ మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును. కన్నీరే కీర్తనలాయే, గానాలే గాయాలాయే. కన్నీరే కీర్తనలాయే, గాయాలే గానాలాయే. కాచినావు కాపాడెదవు, మోసినావు మోయుదువు. మారని దేవ మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. మారని దేవ మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. మనము చూడని యుద్ధాలు ఎన్నో ఆయనే పోరాడాడు. తెలియని
ఆపద నుండి ఆయనే మనల్ని కాపాడాడు. మనము అడుగని దీవెనలు మెండుగా మనకు నొసిగాడు. మన బలహీనత కంటే ఆయన కృప బలమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నే చూడని యుద్ధాలు నీవే పోరాడితివి, తెలియని ఆపద నుండి నీవే కాపాడితివి. నే చూడని యుద్ధాలు నీవే పోరాడితివి, తెలియని ఆపద నుండి నీవే కాపాడితివి. నేనడుగని దీవెనలు మెండుగా నొసగితివి, నేనడుగని దీవెనలు మెండుగా నొసగితివి. నాదు బలహీనత కృపయే బలమైనది, నాదు బలహీనత కంటే కృపయే బలమైనది. మారని దేవ మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. మారని దేవ మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును. కన్నీరే కీర్తనలాయే, గానాయాలే గానాలాయే. కన్నీరే కీర్తనలాయే, గాయాలే గానాలాయే. కాచినావు కాపాడెదవు, మోసినావు మోయుదువు. మారని దేవ మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. మారని దేవ మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును. కన్నీరే కీర్తనలాయే, గానాలే గానాలాయే. కన్నీరే కీర్తనలాయే, గాయాలే గానాలాయే. కాచినావు కాపాడెదవు, మోసినావు మోయుదువు. మారని దేవ మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. 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 మారని దేవానికి ఆరాధనా, మహోన్నత తండ్రి నీకే ఆరాధనా. ఆమె మారని దేవ ఆరాధనా, మహోన్నత తండ్రి ఆరాధ. ప్రేమమయ నీకే ఆరాధనా, ఓ ప్రేమమయ నీకే ఆరాధనా. నిజ స్నేహిత నీకే ఆరాధనా, మా ప్రాణ స్నేహిత నీకే ఆరాధ. నిజ స్నేహిత నీకే ఆరాధనా, మా ప్రాణ స్నేహిత నీకే ఆరాధనా. నన్ను ప్రేమించి నీ రక్తమంత కాచావు, నన్ను ప్రేమించి నీ రక్తమంత కాచావు. ప్రాణమిచ్చిన స్నేహితుని కంటే గొప్పవాడవడయ్యా. ప్రాణమిచ్చిన నీ కంటే గొప్పవారెవరయ్యా. ఆరాధన అయ్యా నిజ తన స్నేహితుల కంటే, తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎప్పుడూ లేడు. ఆరాధన హల్లెలూయా, స్తుతి ఆరాధన, స్తుతి
కృతజ్ఞత ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును. కన్నీరే కీర్తనలాయే, గాయాలే గానాలాయే, కాచినావు కాపాడెదవు, మోసినావు మోయుదువు. మారని దేవ మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. మారని దేవ మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. మారని దేవ మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. అవునేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఎంత గొప్ప దేవుడు వేసయ్యా, నీకు వందనాలు నాయనా. నువ్వు గొప్ప దేవుడు అయి ఉండి, కనికర సంపన్నుడు అయి ఉండి అయ్యా కాచావు, కాపాడుతూ ఉన్నావు, మోసావు, ఇంకా నువ్వు మోస్తూ ఉన్నావు. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నీకు వందనాలు వేసయ్యా. నిజమే నాయన, స్నేహితుల దినోత్సవ సందర్భంగా అయ్యా ఇంకా మానవులందరి కొరకు ప్రాణము పెట్టిన స్నేహితుడు అయ్యా. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టిన వాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వారు ఎవరో లేరని మేము చదువుకున్నాం, విన్నాం. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. రండి, ఈ గొప్ప నాయన మరి కార్యమును బట్టి, నీ గొప్ప ప్రేమను బట్టి నాయన, నీ గొప్ప స్నేహాన్ని బట్టి నీకు వందన. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో నాయన, దుర్దశలో, చెడ్డ దశలో నువ్వు మాకు స్నేహితుడిగా ఉన్నావు, మాకు సహోదరుడిగా ఉన్నావు, మాకు తండ్రిగా ఉన్నావు, మాకు తల్లిగా ఉన్నావు. అందరు బట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. గత కాలం అంతా కూడా మా ప్రతి చెడ్డ దశలో తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారు, తోడుగా ఉన్నారు, తోడుగా ఉన్నారు. నీకు థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా, వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మనం అందరం ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం కోరుకుందాం, ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు అర్పిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఎంతవరకు ఈ ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించారు. ఈ ఆరాధన ఆధ్యాత్మిక మీ నా మహిమార్థంగా నడిపిస్తూ ఉన్నారు. నీకు వందనాలు. ఎంతవరకు నాయన మీరు చూపిన కృపలను బట్టి వందనాలు. తిరిగి నాయన ఈ సమయంలో ప్రభు మా దేశ ప్రజల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది అస్సాం ప్రాంతంలో చాలా భయంకరమైన పరిస్థితి తండ్రి అయ్యా. మరి భయంకరమైన వరదల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు బాబు, లక్షలాది మంది నిరాశ్రయులు అయిపోయారయ్యా. అయ్యా మా భారతదేశంలో అస్సాంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. వరద ఉధృతి నుండి ప్రజలను కాపాడండి బాబు, నీ రెక్కల చాటును భద్రపరచండి అయ్యా. అయ్యా నాయన మీరు కృప చూపకపోతే ఎవరు కృప చూపుతారు బాబు. ఈ ప్రకృతి వలయ తాండవం నుంచి నీ బిడ్డలను కాపాడండి అయ్యా. అయ్యా నాయన ఎంతో స్థిరముగా కట్టుకున్న ఇల్లు సహితము కొట్టుకుపోతున్నాయి బాబు. కార్లు, ప్రాణాలు, మనుషులు అన్ని నాయన నిర్జీవం అయిపోతున్నారు బాబు. దయతో జ్ఞాపకం చేసుకొని, పశువులు చనిపోతున్నాయి బాబు. తండ్రి జ్ఞాపకం చేసుకొని లక్షలాది మంది నిరాశ్రయులు అయిపోయారయ్యా. దయతో కృపతో నాయన అయ్యా నాయన ఆపదలో ఉన్న వారిని కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. సహాయక చర్యలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకున్న వారికి దీవెనలు దయచేయండి. ఇంకా అనేకులు పురుకొల్పబడి ఆయా ప్రేరేపించబడి అక్కడికి వెళ్ళడానికి తగిన కృప నాయన. నమ్మకమైన సత్య సాక్షి నీకు వందనాలు. రండి, సహాయం చేయండి, నీ బిడ్డలను దీవించండి బాబు. ఎవరి అవస్థలో ఉన్నారు, ఎవరి ఎక్కడతలో ఉన్నారు, ఇక రెస్క్యూ టీం కూడా కనబడకుండా అయా నిరాశ్రయులయ్యి ఎక్కడ చిక్కడిపోయిన వారు ఎవరైనా ఉంటే వారు జ్ఞాపకం చేసుకోండి బాబు. కనికరించండి బాబు, కనికరించండి, కనికరించండి, కనికరించండి అయ్యా. మనుషులందరి క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నావయ్యా. నిండు మనసుతో ప్రార్థన చేస్తున్నాం బాబు. అయ్యా అస్సాంలో నాయన బలహీనలు అయిపోయినటువంటి వారిని అయ్యా, మరణమైపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన వారు విడిచి వెళ్ళిన వారి బంధువులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సమస్తాన్ని కోల్పోయినటువంటి అయ్యా నాయన ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గవర్నమెంట్, అస్సాం గవర్నమెంట్ తగిన సహాయక చర్యలు చేపట్టడానికి వారికి తగిన జ్ఞానాత్మ దయచేయండి. నీ కృప, నీ కృప, నీ కృప నాయన. భారతదేశ ప్రభుత్వం వారిని ఆదుకోవడం కృప దయచేయండి. కనికరించండి స్వామి, దయపాలించండి అయ్యా. మీరే సహాయం చేయండి. ఇలాగ నాయన ఏ ప్రాంతంలో ఏ భూకంపాలు వచ్చినాయో, ఏ ప్రాంతంలో ఏ వరదలు వచ్చినాయో, ఏ ప్రాంతంలో ఎటువంటి నాయన రోగాలు వచ్చినాయో, ఏ ప్రాంతంలో ఎటువంటి నాయన వ్యాధులు ఎలుబడి చేస్తున్నాయో మాకు తెలియదు. ఆయా రకాల దోమల వల్ల, ఆయా రకాల వ్యాధుల వల్ల, ఆయా రకాల నాయన ఇక ప్రకృతి వలయ తాగడం వల్ల, అగ్ని ప్రమాదాల వల్ల ప్రజలు ఎంతో మంది నాయన రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు. అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకో, నీ కృపతో నడిపించండి అయ్యా. నాయన ప్రజల దోషమంతటిని, పాపమంతటిని, శాపమంతటిని క్షమించండి
అయ్యా నీకు స్తోత్రాలయ్యా, నీ ఉగ్రత దగ్గర లేదు బాబు, నీ కరుణ కొరకు ప్రార్థన చేస్తాను, నీ కరుణ కుమ్మరించండి. యేసయ్యా చచ్చిన వారికి బ్రతికిన వారికి అన్నాడు ఆహారం నిలబడినట్లుగా వారి మధ్య నిలబడినట్లుగా అయ్యా అనేకులు మా భారతదేశంలో నాయన తండ్రి చనిపోయిన స్థితిలో ఉన్నారు తండ్రి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారి వలె ఉన్నారు బాబు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన, మా అందరినీ కూడా నువ్వు చచ్చిన వారిని, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిని నువ్వు నీతో పాటు లేపేవు తండ్రి, క్రీస్తు యేసుతో కూడా లేపేవని మేము చదువుతున్నాం బాబు. అలాగే నాయన ఇంకా ఎంతమంది నిర్జీవ స్థితిలో ఉన్నారు వారందరికీ జీవము దయచేయండి బాబు. అయ్యా భయంకరమైన పాపంలో భయంకరమైన శాపంలో కొట్టుబెట్టాడుతున్నారు వారందరికీ తగిన జ్ఞానాత్మ మనోనేత్రాలకు వెలుగు నాయన, చీకటంతటిని తొలగించండి, వెలుగు దయచేయండి. నీ కృపలో ప్రతి బిడ్డను ఆదరించండి. నిన్ను ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిని నేను విడిచిపెట్టే దేవుడు కాదు కనుక దయచేసి అందరికీ కూడా సహాయం అనుగ్రహించమని నాయన ఉదయకాల సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాను. రండి నాయన, తిరిగి ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి, ఎవరు నాయన సమస్తాన్ని కోల్పోయి నిరుపేదలుగా ఉన్నారు జ్ఞాపకం చేసుకో అయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం అయ్యా. మా దేశ ప్రజలని చేతికి అప్పగిస్తున్నాం, ప్రపంచ ప్రజలందరినీ చేతికి అప్పగిస్తా ఉన్నాం అయ్యా. నాయన ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి, అన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యుద్ధ వాతావరణాలు, భూకంపాలు, నాయన కరువులు అన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరికి తగిన కృపని సమయస్తున్న సహాయం అందించమని నీ కృపను వేడుకుంటూ ప్రజలందరికీ నీ శుభకరమైన ఆనవాలు చూపించమని, అందరికీ నాయన ఆశీర్వాదం, అందరికీ దీవెన అనుగ్రహించమని, స్వస్థతలు అనుగ్రహించమని నీ కృపను నాయన అర్థిస్తూ ఉన్నాము తండ్రి. సహాయం చేయండి. తిరిగి సమయంత వరకు ఆరాధనలో మాకు తోడుగా ఉన్నారు. తిరిగి నాయన వాక్య ధ్యానంలో నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థన చేసి పొందుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన మీ అందరికి కూడా యేసు ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా మంచిదండి, సమయం అంతవరకు ప్రభును స్తుతించాం. మరొకసారి మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి మన దేవుడు, మన ప్రభువు నిజమైన స్నేహితుడని, ప్రాణ స్నేహితుడని మనము ఎన్నోసార్లు విన్నాము. ఆయన గొప్ప స్నేహాన్ని మరొకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. కనుక పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనం ఉన్నాము, అదే ధ్యానాలు కొనసాగిద్దాము. ఈరోజు మనము 7వ సంఘ దిద్దుబాటు లేఖను జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందు మరి ప్రభు ప్రాణ స్నేహితుడని, ఆయన స్నేహంతో ఆయన మనుషుల్ని స్నేహించి ఎలాంటి కార్యాలు చేశాడో, పాపములో ఉన్న వారిని స్నేహించి వారి కొరకు తన రక్తాన్ని కార్చాడు. మహాయండలో కాలిన అరణ్యాల్లో నిన్ను స్నేహించిన వాడు నేనే అన్నాడు. కాలిపోయిన అరణ్యంలో ఉన్న మనల్ని స్నేహించి ఆయన అరణ్యాల పాలైపోయాడు. మనల్ని దీవెనగా అంతఃపురంలోనికి చేర్చి, మనల్ని మందిరంలోనికి చేర్చి ఆయన గవని వెలుపట మరణించాడు. గొప్ప స్నేహము. ఆ స్నేహాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుని దేవుడికి థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఆల్మైటీ. ముత్యాల బాటలో నడిచే దేవుడు ముళ్ళ బాటలో నడిచే మన కోసం వచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క స్నేహితుల దినోత్సవం సందర్భంగా మన రియల్ ఫ్రెండ్, మన నిజమైన స్నేహితుడు, దుర్దశలో ఉడవక వాళ్ళు కాపాడిన ఆ స్నేహితునికి కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్య నామమునికి మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ ఈ సమయంలో మనం ఈ యొక్క వాక్యంలో మనం ముందుకు సాగుతాం. రండి, దేవుని లేఖన భాగంలో నుండి మన అనుదిన సారాంశాలుగా లైనప్లో వెళ్తున్నటువంటి వాక్య ధ్యానంలో ఉన్నటువంటి సారాంశంలో ఉన్న భాగము ఈరోజు ఆల్రెడీ 7 సంఘాలలో 6 సంఘాల గురించి మనం మాట్లాడుకున్నాం. 7వ సంఘం దిద్దుబాటు కొరకు మనం ఈరోజు మాట్లాడుకోవలసిన బద్దులమై ఉన్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క లేఖన భాగాలు తెరవండి. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 32 వరకు నేను చదువుతాను. దయచేసి మీరు గమనించండి. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయుము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ నిర్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలును వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నిన్ను ధనవంతుడును
ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదు అని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దశముల సిగ్గుపడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినేనల్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండబెట్టదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మనము గమనించినప్పుడు ఈ 7వ సంఘానికి రాస్తున్నటువంటి లేఖ ఏం చెప్తున్నాడు? 7వ సంఘ దూతకు, ఈ 7వ సంఘానికి ఎప్పుడు మనం ప్రొసీజర్ చెప్పాం, ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ వచ్చాడు దేవుడు. ఆయన్ని పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన పరిచయం చేసుకున్న తర్వాత సంఘంలో ఉన్న తప్పులు, ఆ సంఘంలో ఉన్న మేలు చెప్తున్నాడు. ఆ తర్వాత సంఘంలో ఉన్న మంచి చెప్పిన తర్వాత మళ్ళీ సంఘంలో ఉన్న ఏ అయితే మిస్టేక్స్ ఉన్నాయో, లోపాలు ఉన్నాయో అవి చూపిస్తున్నాడు. అవన్నీ సరి చేసుకుని జయిస్తే వారికి ఏమిస్తాడో ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యాడు ఈ సంఘాల్లో. అయితే ఫిలదెల్ఫియా సంఘంలో ఆ తప్పులు ఏమీ కనబడలేదు, కానీ ఇక్కడ మేలేమీ కనబడతలేదు. ఈ లవోదికీయ సంఘంలో చూస్తే ఆ మేలు ఏమీ కూడా కనబడినట్టు మనకు కనబడతలేదు. వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు ఏమన్నా ఉన్నట్టు మనకు అగుపడతలేదు. ఆయన ఇక్కడ ఏమైనా పరిచయం చేసుకున్నాడంటే ఆమెన్ అనువాడును, అంటే అలాగు జరుగును గాక అని అనేవాడట. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంత మాత్రమే కదా, నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు, నమ్మకమైన సత్య సాక్షి, సత్యమునకు నమ్మకమైన సత్య సాక్షి, అట్ ద సేమ్ టైం ఆమెన్ అనువాడు. ఏమండి, అదే సమయంలో దేవుని సృష్టికి ఆది అయినవాడు. ఆయన చెప్పు సంగతులు ఏమనగా, ఏమండి, ఆయనే ఆది, ఆయనే అంతము, ఆయన ఆది మధ్యాంతరహితము. ఇదంతా కూడా మనకు తెలుసు. ప్రారంభం అంటూ లేని ప్రారంభం ఆయనే, ముగింపు అంటూ లేని ముగింపు ఆయనే, అలాగే ఆది మధ్యాంతరహితుడు కూడా ఆయనే. ఇది దేవుని మర్మము. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడండి అంటే, నీ క్రియలను నెరుగుదును. ఎఫెసు సంఘంలో, స్మరణ సంఘంలో, పెర్గము సంఘంలో, తుయితైరా సంఘంలో, సార్దీసు సంఘంలో, ఈ సంఘాలన్నింటికి చెప్తున్నప్పుడు వాటిలో ఉన్న మేలు ఎత్తి చూపడం మనం చూసాం. ఎఫెసు సంఘంలో నీలో పరిచర్య ఉంది, అపోస్తులు కాక వారు అపోస్తులమని చెప్పుకుంటున్నారని వారు నువ్వు సహింపట్లేదు, నీ క్రియలు నీ కష్టాన్ని సహనాన్ని నెరుగుదును, నీ క్రియలున్న నీ కష్టం ఉంది అని ఎఫెసు సంఘంలో పొగిడాడు. ఏమండి, అలాగే స్మరణ సంఘంతో కూడా, స్మరణ సంఘంలో ఉన్న ప్రతి పరిస్థితిని నువ్వు దరిద్రతగా ఉన్నావు అని ఎరుగుదును, అయితే నువ్వు ధనవంతుడవే, నువ్వు యూదులని చెప్పుకోవచ్చు, యూదులు కాక సమాజపు వారి వల్ల కలిగే దోషాన్ని నేను చూస్తున్నాను, నువ్వు పొందబోసిన భయపడకు అని దేవుడు చెప్తా. నీలో మంచి విషయాలు ఉన్నాయి, నమ్మకంగా ఉన్న అంతవరకు ఇదే కొనసాగించని చెప్తున్నాడు. ఇలాగున్న ప్రతి సంఘంతో కూడా దేవుడు ఆ గొప్ప విషయాలు చెప్తూ వారిని కొనియాడుతూ వస్తూ ఉన్నాడు. అలాగే ఏదైతే లోపం ఉందో అది తెలియచెప్పి వారిని ఖండిస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఈ లవోదికీయ సంఘానికి వచ్చేసరికి, దీని ముందు ఫిలదెల్ఫియా సంఘంలో గత వారం మనం చూసాము, తప్పులేమీ కనపడలేదు ఆ సంఘంలో, కానీ ఈ సంఘంలో మంచి ఏమీ కనపడతలేదు. ఈ సంఘంలో ఏమంటే, నీ క్రియలను నెరుగుదును, నీ పనులన్నీ నాకు తెలుసురా బాబు, నువ్వు నీ పనులు బట్టి చూస్తే నువ్వు ఎలాగున్నావంటే నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు అన్నాడట. ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు అంటున్నాడు. చల్లగా లేడట, వెచ్చగా లేడట. చల్లగా ఉండినా వెచ్చగా ఉండినా నీకు మేలు. నువ్వు చల్లగానేను వెచ్చగానేను లేవు, నువ్వు చల్లగానేను వెచ్చగానే ఉండినా నీకు మేలు. నువ్వు వెచ్చగానేను చల్లగానేను ఉండక నువ్వెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట ఉమ్మి వేయనుద్దేశించుచున్నాను. చాలా దారుణమైన పరిస్థితి. ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు, నువ్వెచ్చని స్థితిలో నువ్వు ఉండద్దు అని ప్రభు కోరుతున్నాడు. చల్లగానైనా చల్లగా ఉండ మేలు, వెచ్చగా ఉన్న మేలు. అటు ఇటు కాకుండా నులివెచ్చగా ఉంటున్నావు. అలాగుంటే నా నోట ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. ఇటు భక్తుడు కాదు, అటు భక్తిహీనుడు కాదు. ఉంటే భక్తిహీనుడిగా ఉండు, నీ ఫలం నీకు దొరుకుద్ది. ఉంటే భక్తుడిగానే ఉండు, నీ ఫలం నీకు దొరుకుద్ది. అటు భక్తుడిగా కాకుండా ఇటు భక్తిహీనుడిగా కాకుండా రెండంతలుగా చెడిపోతున్నావు.
అలా ఉంటే నేను నా నోట ఉమ్మి వేయని ఉద్దేశించుచున్నాను అన్నాడు ప్రభు. ఇదే మాట బైబిల్లో ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అన్నాడు. ద్వేషము, హేయము. ఎందుకండి అంటే రెండు పడవల మీద కాలు. ఏమండి, రెండు మార్గాల మీద ఆశలో. ద్విమనస్సు, ఇటు చల్లగానే లేదు, అటు వెచ్చగానే లేదు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నిర్వచ స్థితిలో ఉండకుండా నోట ఉమ్ము వేయ నిర్దేశిస్తున్నాను. వేషధారణ ఎక్కువ ఉంది. పైకి భక్తి కలిగిన వారి లోపల శక్తిని ఆశ్రయించలేని స్థితి. చూస్తే వేడిగా ఉన్నట్టుంది, మళ్ళీ చూస్తే మళ్ళీ చల్లగా ఉన్నట్టుంది. అటు వేడిగా లేదు, ఇటు చల్లగా లేదు, నిలువచ్చే స్థితిలో ఉంటుంది. ఇలాగే దేవుడు రెండు విధాల మధ్యలో ఉండిపోయిన వాళ్ళకి ఏం చేస్తాడంటే నా నోట ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. చాలా భయంకరమైనటువంటి మాట వాడేసాడండి దేవుడు. ఉమ్మేసేస్తాను మీ మీద అంటున్నాడు. అంటే ఎంత అసహ్యమో చూడండి. ఈరోజు చాలా మంది అంతే, అవ్వ కావాలి బొవ్వ కావాలి అంటూ ఉంటారు. ఏమండి, ఇటు దేవుడు కావాలి, ఇటు లోకభోగం కావాలి. ఉంటే దేవుడిలో ఉండు, వెచ్చగా ఉండు, లేకపోతే లోకంలో ఉండు, చల్లగా ఉండు. అంతేగాని ఇటు దేవుడు కావాలి, అటు దెయ్యం కావాలి, అటు లోకభోగం కావాలి అని రెండు వైపులను చేయవేయకు. అలాగుంటే నేను ఉమ్మి వేయని ఉద్దేశించుచున్నాను. అందుకే దేవుడు అన్నాడు, నన్ను ఎవడైనా వెంబడించాలనుకుంటే తను తాను ఉపేక్షించుకుని, సమస్తాన్ని ఉపేక్షించే కడక ఏంటంటే తన ఆరోగ్యాన్ని కూడా ఉపేక్షించుకోవాలా, తన ప్రాణాన్ని కూడా ఉపేక్షించుకోవాలా. అలాగుంటే అలాగ నన్ను వెంబడించాలని ప్రభు చెప్తున్నాడు. వెచ్చగా ఉండే స్థితి ఏంటి అంటే దేవునిలో బగబగమండే స్థితి ఏంటి? చల్లారిపోయిన స్థితిలో మనం ఉండకూడదు, అగ్ని ఆరిపోకూడదు అన్నాడు ప్రభు. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలను అన్నాడు. అగ్ని ఆరిపోకూడదు, బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండాలి. చల్లని స్థితిలోనే ఉండకూడదు. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. అంతే నులివెచ్చ స్థితిలో నువ్వు ఉండకో. అటు అటు వేడి కాదు, ఇటు చలి కాదు అని మధ్యంతర స్థితిలో ఉంటున్నారు చాలా మంది. మధ్యంతరమైన భక్తి. ఈ భక్తి అంత మాత్రం శ్రేష్టం కాదండి. ఈ భక్తి చాలా ప్రమాదం. ఈ భక్తి చాలా ప్రమాదం. అందుకే ఎంత ప్రమాదం అంటే ప్రభు చేత ఉమ్మి వేయించుకుంటా. అయ్యో అయ్యో అయ్యో, ఆదరించవలసిన వాడే ఉమ్మేస్తే ఇక మమ్మల్ని చేరదీసేవాడు ఎవడుంటాడు చెప్పండి. బీ కేర్ఫుల్. ఈ మాటలు విని కొద్దిమంది చూడండి, ఉమ్మేస్తాడంటే అంటే ఈయనేం దేవుడు అండి అంటాడు. అర్థం కాదు పూర్తిగా. ఒక్క మాటను బట్టి మొత్తం సబ్జెక్ట్ చెప్పేస్తారు అంతే. మరి ఇదే దేవుడు లోబడిన వాళ్ళని ప్రజల వైపు నేను నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య నా యొద్దకు రండి అంటున్నాడు. మిమ్మల్ని చేరదీయవాడు నేనే అంటున్నాడు. ప్రయాసపడి గాలి వాళ్ళ చేత కొట్టబడి ఆధారం లేకుండా రండి అంటున్నాడు. రండి మీద దుఃఖదిన ఎంతో మంది ఎన్నోసార్లు పిలిచారు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అన్నాడు. మరి ఎలా ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఆయన ఎన్నిసార్లు పిలుస్తున్నా సరే వస్తున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, మళ్ళీ తిరుగుబాటు చేస్తూ ఉండి జీవితాన్ని బాగు చేసుకోకపోతే, ఎన్నిసార్లు అవకాశం ఇచ్చిన అవకాశాలు కోల్పోతే అటువంటి వారికి వచ్చే పరిణామాలు అవి. నరకంకి వెళ్ళాలన్నా, ఏమండి ఉమ్మి వేస్తాడన్నా, ఆయన చంపుతాడన్నా, ఆయన ఒకరి దిగొస్తుందన్నా, ఎప్పుడు ఆయన ఎన్నో అవకాశాలు ఇచ్చిన తర్వాత ప్రతి అవకాశాన్ని బుడిదలో పోసిన పందిరి వల్లే వదిలేసి కృపను నిరర్థకం చేసుకుంటే అప్పుడు దేవుడు నెగిటివ్గా నీ మీద కనబడతాడు. అప్పుడు దేవుడు నీ మీద ఒకరు చూపిస్తాడు. ఏమి అవకాశాలు ఇవ్వకుండా ఆయన ఏమి సంహరించేసేవాడు కాదండి. కాదు కాదు కాదు. ప్రేమ స్వరూపుడు శ్రీ పరాత్పరుడు పతిత మానవుల ద్వేషించునటే. ప్రేమ స్వరూపుడు శ్రీ పరాత్పరుడు పతిత మానవుల ద్వేషించునటే. మది తెలియరే మానవులారా, మది తెలియరే మానవులారా, ఈ దుష్ట శిక్షకులు దైవమూలేటులైరో. సంధ్య మేలకు నరులారా, శ్రీ క్రీస్తునాథుడే మోక్షపు మార్గము
క్రీస్తునాథుడే మోక్షపు మార్గము సంధియ మేలకు నరులారా పతితుల క్షాళన చేయ పరేశుడే పతితుల క్షాళన చేయ పరేశుడే నింగికి నేలకు నడుమ వ్రేలాగా మది తెలియారే మానవులారా ఏకైకవారధి ఏసేయగుగాదే సంధ్యామేలకు నరులారా. కనుక ప్రియులారా, ప్రేమస్వరూపుడు పతిత మానవులు ద్వేషిస్తాడా? అమ్మా, ఎవరు నిన్నేమీ చేయలేదా? నన్ను ఎవరేం చేయలేదు బాబా. ప్రభా, ఈమెను రాళ్ళతో కొట్టాలి, వీళ్ళు పాపము లేవాడు ఇవి కొట్టండి అని చెప్పి పాపాత్ములు మరణం అవ్వకుండా కాపాడిన దేవుడు నా దేవుడు. అన్యాయంగా శిక్షించేవాడు కాదా ఆయన. అన్యాయంగా అర్థం లేకుండా మానవులు బండకేసి పసిపిల్లలు కొట్టమని చెప్పేవాడు కాదు. సరిగ్గా గమనించండి, సరిగ్గా చూడండి, వెనుక ముందు ఏం రాస్తుందో చూడండి. ప్రియులారా, దేవుని గమనించకుండగా, దేవుని గురించి ఆలోచించకుండగా ఎప్పుడు తప్పులు పెడతామని విమర్శనాత్మకంగా చూస్తే అన్ని తప్పుగానే కనబడతాయి. కానీ నా దేవుడు ఏ మనిషికి కూడా ఎక్కువ అవకాశాలు, ఆయన ఇచ్చిన అవకాశాలు ఇంకెవ్వరు ఇవ్వరు. ఆయన కూడా 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 తిరిగి పదే 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 హెచ్చరించి పదే పదే నీకు స్పృహుండి నాకు ఇది వద్దు బాబోయ్ అని నువ్వు తిరుగుబాటు చేసినప్పుడే నీకు ఉగ్రత వస్తుంది. అంతే. అంతవరకు ఆయన సాయి శక్తుల ప్రయత్నం చేస్తాడు. అంతవరకు నిన్ను మార్చడానికి ప్రయత్నం. నువ్వు స్పృహ కలిగి నేను 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 ఏమి చేసినా నేనే బాధ్యుణ్ణి, నీదేమీ లేదు అని నువ్వు చెప్పేంత దౌర్భాగ్యమైన స్థితికి నువ్వు వెళ్ళిపోయే వరకు కూడా ఆయన నిన్ను కాపాడతాడు. అందుకే ప్రతి మానవుడు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. దేవుడు ఇస్తున్న అవకాశం ఉపయోగించుకుంటున్నామో లేదో చూసుకుని 1-2 దెబ్బలు పడేసరికి వెంటనే లైన్లో పడిపోవాలి. కొంచెంమంది ఎన్ని దెబ్బలతోన్నా బాగుపడరండి. సో బీ కేర్ఫుల్. కాబట్టి నా దేవుడు ఎవరిను అన్యాయంగా ద్వేషించడు. ఎందుకంటే ఉమ్మే ఉద్దేశించున్నాడు. అందరూ ఈయన దేవుడు అండి, ఉమ్మె ఎవరికి వేస్తాడు? ఎన్నిసార్లు నా నులివెచ్చ స్థితిలో నువ్వు ఉంటే నీ మీద ఉమ్మే ఉద్దేశించున్నాను అంటున్నాడు. ఓకే, రైట్. అయితే ఇంకా ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అని చెప్తున్నాడు. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరివి అయ్యి ఉన్నాడట. అయ్యుండి నువ్వేం చెప్తున్నావు? నేను ధనవంతులను, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొనిచున్నావు. ఓ చూడండి ఎలా ఉందో పరిస్థితి. నువ్వు ఎలాగున్నాను ప్రభు చెప్తున్నాడంటే, దౌర్భాగ్యుడిగా ఉన్నాడట, దిక్కుమాలిన వాడిగా ఉన్నాడట, దరిద్రుడిగా ఉన్నాడట, గుడ్డివాడిగా ఉన్నాడట, దిగంబరిగా ఉన్నాడట. దౌర్భాగ్యుడు అంటే భాగ్యము లేనివాడు, దిక్కుమాలిన వాడు అంటే దిక్కు లేనోడు, దరిద్రుడు అంటే ధనం లేనోడు, ఏమండి, గుడ్డివాడు అంటే చూపు లేనోడు, ఏమండి, దిగంబరి అంటే వస్త్రం లేనోడు. భాగ్యం లేదు, దిక్కు లేదు, ధనం లేదు, చూపు లేదు, వస్త్రం లేదు, కానీ నాకేమీ కుదువలేదు అంటాడు. ఇన్ని లేకపోయినా సరే నాకేమీ కుదువలేదు అంటున్నాడు. చెప్తున్నాడు కదా ఇక్కడ, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నిన్ను ధనవంతును, ధనవృద్ధి చేసుకుంటూ నాకేమీ కుదువలేదని చెప్పుకొనిచున్నావు. నీకు అన్నీ కొదువుగా ఉన్నారా బాబు? కొదువుగా అసలు లేవంటున్నాడు ఆయన. లేవు అని ఆయన చెప్తుంటే నువ్వేమో నాకేమీ కొదువలేదు అంటున్నావు. ఇదే ఆత్మీయ అంధత్వం. ఏమండి, దౌర్భాగ్యం అంటే ఏమాత్రం భాగ్యం లేదు. అసలైన భాగ్యం, పరలోక భాగ్యం నువ్వు అనుభవించడం లేదు. ఈ లోక సంబంధమైన భోగభాగ్యంలో నీ జీవితం ఉండిపోతుంది. కానీ
ఆ పరలోక భాగ్యం నువ్వు అనుభవించట్లేదు. క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థనాపరుడైతే పరలోక భాగ్యాన్ని అనుభవిస్తాడు. ప్రతి క్రైస్తవుడు ఎవరైతే ప్రభు పాదాలు పట్టుకుంటాడో వాడు దేవుని భాగ్యాన్ని భరిస్తాడు. లేకపోతే దౌర్భాగ్యకరమైన జీవితం. ఈ లోకం మట్టుకే మనం ప్రభుత్వం జీవించినలా, ఈ లోకం మట్టుకే ప్రభుత్వం మనం బ్రతికినలా మన దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు అంటాడు పౌలు గారు. ఈ లోకం మట్టుకే కాదు, ఈ లోకం మట్టుకే దేవునితో సహవాసం కాదు, ఉద్యోగం కొరకో, స్నేహం, లేకపోతే ఏదో పెళ్లి కొరకో, లేకపోతే మంచి ఇల్లు కట్టుకోవడం కొరకు, శాంతి సమాధానంగా లోకంలో బ్రతకడం కొరకు, దానికోసం కదా ప్రభుని విశ్వసిస్తా. మరి దేనికోసం అండి అంటే అసలైన భాగ్యం, శాశ్వతమైన భాగ్యం, పరలోక భాగ్యం. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును అన్నాడు. అదొక భాగ్యం. నా సన్నిధిని నిలిచే భాగ్యం అన్నాడు. దేవుని సన్నిధిలో నిలవడం గొప్ప భాగ్యం, అది భాగ్యం. ఆయన సన్నిధిలో ఆనందించడం గొప్ప భాగ్యం. ఈ భాగ్యం ఏమి లేదు నీకు, కానీ నువ్వేమనుకుంటున్నావంటే నేను ధనవంతుడును, నేను సౌభాగ్యుడును అన్నావు. లేదు లేదురా, నీకు అసలు భాగ్యం అంటే తెలియలేదురా బాబు, దౌర్భాగ్యుడా అన్నాడు. దౌర్భాగ్యుడు అంటే భాగ్యం లేనివాడు, దిక్కుమాలినవాడు, ఏ దిక్కు లేదు, కానీ నాకు ఆడున్నాడు, ఈడున్నాడు, తెగ మురిసిపోతున్నాడు. నీకు భాగ్యం లేదు, నీకు దిక్కు లేదు. అంత మాత్రమే కాదు, నీకు ధనం లేదు, దరిద్రుడు నువ్వు, నీకు ధనం లేదు. మూడవది, నాలుగవది, నువ్వు గుడ్డోడు, నీకు చూపు లేదు. చూపు లేదు. నేను బాగానే చూస్తున్నాను అనుకుంటున్నావు, కానీ కనులుండి చోట్ల దేశయ్య మహిమను. నువ్వు గుడ్డివాడవి, దిగంబరి, వస్త్రం లేదు నీకు. ఓ మంచి వస్త్రం కట్టుకున్నాను అనుకుంటున్నావు, తెగ మెరిసిపోతున్న తెల్ల వస్త్రం అనుకుంటున్నావు. చచ్చ నీకు వస్త్రం లేదు, నీ దిశమూల కనబడుతుంది. నీకు భాగ్యం లేదు, నీకు దిక్కు లేదు, నీకు ధనం లేదు, నీకు చూపు లేదు, నీకు వస్త్రం లేదు. అయినా నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువలేదు అన్నాడట ఈ సంఘం. కనుక ఈరోజు సంఘం కూడా సేమ్ ఇలాగే ఉందండి. భాగ్యం లేదు, పరలోక భాగ్యం లేదు, యేసయ్య కృపావరాలు లేవు, ఆత్మఫలం లేదు. ఏమండి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతమైన ఆత్మఫలం లేదు, కృపావరం లేదు, ఎండిపోయిన నేలలాగా ఉంటుంది. అంత దౌర్భాగ్యమే, లోకంలో ఉన్న దౌర్భాగ్యం వెలుబడి చేస్తున్న సంఘంలో. అంత మాత్రమే కాదు, దిక్కుమాలిన పరిస్థితి, ప్రభువుని ఆధారం చేసుకున్న పరిస్థితి కాదు. దేవుడే నా దేవుడు, బేతేలు దేవుడే నా దేవుడు అని చెప్పుకునేటువంటి, నా దేవుడే నా దిక్కు అని చెప్పుకునేటువంటి విధానం లేదు. యెహోషాపాతు అన్నాడు, నీవే మాకు దిక్కు అన్నాడు. దేవుని దిక్కుగా చేసుకున్న స్థితి లేదు, దిక్కుమాలినోడు అయిపోయావు. ఇటు భాగ్యం లేదు, ఇటు దిక్కు లేదు, ఇటు డబ్బు లేదు, ధనం లేదు, ఇటు చూపు లేదు, ఇటు వస్త్రం లేదు. ఇంకేటయ్యా నువ్వు అంటే, లేదు నాకేం కొదవలేదు, నేను సూపర్ అంటున్నావు. సారీ, ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలోపటం వేయబడిన బంగారమును, నీ దిశముల కనబడుకున్నట్లు ధరించుకున్న తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవుడు బుద్ధి చెప్తున్నాడు. అసహ్యపడ్డాడు, నోటును ఉమ్మవే ఉద్దేశించాడు. ఎందుకయ్యా అంటే, నీకు చూపు లేదు, డబ్బు లేదు, భాగ్యం లేదు, దిక్కు లేదు, వస్త్రం లేదు. చల్లగలేవు, వెచ్చగలేవు, నిర్వచ స్థితిలో ఉన్నావు, దిక్కుమాల స్థితిలో ఉన్నావు, భాగ్యం లేని స్థితిలో ఉన్నావు, దౌర్భాగ్యంగా ఉన్నావు. కాబట్టి నువ్వు ధనవృద్ధి చేసుకుని నాకేమో కొదువులేదు అంటున్నావు, పైగా చెప్తుంటే ఉండలేదు. సరే, ఇప్పటికే నేను చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు నువ్వేం చేస్తావు అంటే, బంగారమును కొనుక్కో. ఏమని? పుటమైన బంగారమును, నీ దశములు కనబడుకున్నట్లు ధరించుకుంటూ తెల్లని వస్త్రమును, నీ దృష్టి కనబడినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుక్కో అని బుద్ధి చెప్తున్నాడు. బంగారం కొనుక్కో, దేవుని వాక్యము. ఏమండి, ఆయన వాక్యము అపరంజి వంటిది అని లేఖన కీర్తనకారు చెప్తున్నాడు. మేలివి బంగారం కంటే కోరదగినది. మనం ధనవృద్ధి చేసుకోవాలంటే దేవుని వాక్యాన్ని సంపాదించుకోవాలి అంటున్నాడు కదా అక్కడ. నీకు బుద్ధి చెప్పుచున్నాను, నా ఏదో కొనుక్కోమని బుద్ధి చెప్పుచున్నాను. దేవుని వాక్యాన్ని తీసుకోవాలి. తెల్లని వస్త్రం అంటే రక్షణ పొందే అనుభవంలో మనం ఉండాలి. ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు అన్నాడు. పాత వేయబడ్డ, పాతికిలిపోయిన మురికి బట్టలు కాదు, తెల్లని వస్త్రం నువ్వు ధరించుకోవాల్సిన వాడవై ఉన్నావు. అంత మాత్రమే కాదు, నువ్వు నీ కనులకు కాటుకు తెచ్చుకోవాల్సిన వాడవై ఉన్నావు.
దేవుని యొద్ద దేవుని వాక్యాన్ని సంపాదించుకోవాలి, దేవుని యొద్ద రక్షణ సంపాదించుకోవాలి, దేవుని యొద్ద శ్రమానుభవాన్ని సంపాదించుకోవాలి. ఏమండి, అందుకే అంటున్నాడు అక్కడ, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. కాటుకు పెట్టుకుంటే కళ్ళు మండుతాయి. మరి ఎందుకు పోల్చాడు ఇలాగంటే, శ్రమ, దేవుని సన్నిధిలో శ్రమానుభవం మనకు ఉండాలి. అందుకని నేను ప్రేమించు వారిని నేను గద్దించి శిక్షించుచున్నాను. నువ్వు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందము. నువ్వు మారు మనస్సు పొందాలి. ఈ ప్రతి పరిస్థితి నుంచి నీ మనస్సు మారాలి, నీ బుద్ధి మారాలి అని ప్రభు చెప్తున్నాడు. అది మాత్రమే కాదట, ఈ ఒక అద్భుతమైన ఆదరణ చెప్తున్నాడు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఓ లవోదికీయ సంగమా, నువ్వు దౌర్భాగ్యుడవని, నువ్వు దిక్కుమాలినవాడవని, నువ్వు దరిద్రుడవని, నువ్వు గుడ్డివాడవని, నువ్వు దిగంబరివని నిన్ను వదిలేసి వెళ్ళిపోలేదు. నేను నీ తలుపు దగ్గర నుంచి తలుపు తడుతున్నాను. ఎంత గొప్ప ప్రేమ గల దేవుడు. అందుకే ఆయన అంత గొప్ప స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఉంటాడట. దుర్దశలో అతను విడివక ప్రేమిస్తాడట. దిక్కుమాలుడు కదా, దిక్కుమాలుడు దగ్గర తలుపు కొడతారండి, దరిద్రుడి దగ్గర తలుపు కొడతారా? అక్కడికి వచ్చి తలుపు కొడతాడు. నువ్వు నీతో పాటు భోజనం చేస్తాను. నువ్వు ఎంత దరిద్ర స్థితిలో నీతో పాటు భోజనం చేస్తాను. ఎందుకంటే ఆయన మనతో భోజనం చేశాడంటే మన స్థితి మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఎవడైనా తలుపు తట్టు నా ఎదురు తట్టుచున్నాను, నేను తలుపు నద్దును నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నువ్వు నా స్వరము విని తలుపు తీసిన ఎడల్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనము చేయదము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండి పెట్టుకుంటాను. నేను జయించాను, నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నాను. ఎంత గొప్ప విషయం అండి. నా తండ్రితో కూడా ఆయన చాలా మంది అంటారు తండ్రి ఎక్కువ కుమారుడు తక్కువ. ఎవరు చెప్పారండి? నేను జయించి నా తండ్రితో ఆయనతో కూడా సింహాసనం అంటే ఆయనతో సమానంగా నేను సింహాసనం కూర్చున్నాను. కానీ మీరు జయించండి, నాతో పాటు మీరు సమానంగా కూర్చోండి అన్నాడు. ఎంత ప్రేమ అండి, ఎంత గొప్ప కృప. ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న వారిని కూడా దేవుడు ప్రేమించి మరొక తరుణం ఇస్తాడు. సంకల్పంతో ఆత్మ చెప్పుచున్న మరి చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. కాబట్టి ఇలా క్లుప్తంగా ఈ 7 లేఖల పత్రికలు మనం చదువుకున్నాం. 7 సంఘాలకు పత్రికలు మనం చదువుకున్నాం. అందులో ఏవేవి బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలు మనం సరి చేసుకుని మంచి క్రియలు చేస్తూ జయించిన వారికి దేవుడు ఎన్నెన్నో అనుభవిస్తాడు. అవన్నీ కూడా జయించే గుంపులో మనం ఉండాలని మనం ప్రాక్టీస్ చేద్దాం, అభ్యాసం చేసుకుందాం, దేవభక్తి సాధన చేద్దాం. అలాగే చేస్తూ ఈ మునుముందు ప్రకటన గ్రంథంలో ఉన్న అధ్యాయాల్లో దేవుని మరుగైన మర్మాలు, దేవుని వాక్య సత్యమును మనము తెలుసుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయలాగున మనం సిద్ధపడదాం. అలాగ జీవిద్దాం, ప్రభు కృప పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువును ఆశీర్వాదం పొందుకుందాం. అందరం కూడా ఇంతవరకు వాక్యం ఉన్నారు కదా, ఏమీ లేనోడుగా నువ్వు ఉన్నావని ప్రభు చెప్తున్నాడు. నువ్వు దిగంబరుడవు, నీకు వస్త్రం లేదు. నువ్వు గుడ్డివాడవు, నీకు చూపు లేదు. నువ్వు దరిద్రుడవు, నీకు ధనం లేదు. నువ్వు దిక్కుమాలుడివి, నీకు దిక్కు లేదు. నువ్వు దౌర్భాగ్యుడివి, నీకు భాగ్యం లేదు అని ప్రభు చెప్తుంటే ఇతను అనుకుంటున్నాడట, నేను చాలా ధనవంతుని, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమీ కొదువు లేదు. ప్రియ బిడ్డ, ప్రియ ఆత్మీయ సహోదర సహోదరి, నాకేం కొదువు లేదు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ద్విమనస్సుతో ఉన్నావేమో. దేవుడు నిన్ను ఉమ్ము వేయని ఉద్దేశించున్నాడు అంటున్నాడు. ఒకసారి వాక్యపు వెలుగులో పరీక్షించుకుందామా? ఒకసారి వాక్య వెలుగులో పరీక్షించుకుందాం మనం అందరం కూడా. నా యొద్ద బంగారం కొనుక్కో, నా యొద్ద తెల్లని వస్త్రం కొనుక్కో, నా యొద్ద కాటుకు కొనుక్కో. ప్రభువా అడుగుతాం, ప్రభువా నీ బంగారుమయమైన వాక్యంతో నడిపించు బాబు. ప్రభువా నీ రక్షణ వస్త్రం, తెల్లని వస్త్రం నాకు ధరింపచేయి బాబు. ప్రభువా నీ సన్నిధిలో నాయన చిత్తమే జరిగించండి. శ్రమ కలుగుతుంది కదా అని దాన్ని దూరం చేసుకుంటున్నానేమో, నీ చిత్తాన్ని జరిగించండి. నీకు నువ్వు ప్రేమించమని గద్దించి శిక్షిస్తాను అంటున్నావు. ఆ శిక్షను తృణీకరించకుండా ఆ శిక్షను పొంది మారు మనసు పొంది అనుభవం నన్ను నడిపించు బాబా. ఇదిగో తలుపు దగ్గర ఉండి, ఉదయం అనే వాకిట తలుపు దగ్గర ఉండి నేను తలుపు తడుతున్నాడు.
ఒకసారి తలుపు తీసి యేసయ్యా రా అంటే నీతో భోజనం చేస్తాడు, జయించే శక్తి నీకు ఇస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడైన ప్రియ పరమ తండ్రి, శుభవేళ ఎంతవరకు కూడా నీ సన్నిధిలో మీరు ఇచ్చిన దివ్యమైన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ వాక్యం వినివారు మాత్రమే మమ్మల్ని మోసం చేసుకోకుండా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆ వాక్యంలో 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించు కృప నాకు మాకు దయచేయమని. ఏ బిడ్డలు ఏ బలహీనతలో ఉన్నారో వారందరూ మరొకసారి జ్ఞాపకం చేసుకుని కృపలో బలపరచమని నీ చేతికి అప్పగించుకుంటూ ఈరోజు సార్వత్రిక సంఘంలో జరుగుతున్న రాత్రి వరకు జరగబోతున్న ప్రతి ప్రార్థనలో ఆరాధనలో తోడుగా ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థన చేసి పొందుచున్నాం ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సన్నిధి సదా మనకు తోడుగా ఉండి కృపలో మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. ప్రైజ్ ద లార్డ్.